సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు రవికాంత్. మచిలీపట్నం నుంచి నేను మాట్లాడుతున్నాను సార్. సో, యాక్చువల్లీ ఏంటంటే నాకు వెరికో వెయిన్స్ ప్రాబ్లమ్ సార్. ఈ వెరికో వెయిన్స్ ప్రాబ్లమ్ ఎంత దారుణంగా అంటే అసల నేను నుంచోలేని పరిస్థితికి వచ్చేసాను సార్. అసలు నడవలేని పరిస్థితికొచ్చేసాను. యాక్చువల్లీ ఏంటంటే నేను 15 ఇయర్స్ టాటా పవర్‌లో సైట్ ఇన్‌చార్జ్‌గా చేశా. సో, మా మదర్‌కి హెల్త్ బాగాట్లేదని ఇక మానేసి వచ్చేసా. ఇక నేననుకున్న 2025 ఈస్ ద లాస్ట్ ఇయర్ అనుకున్నా. ఎందుకంటే కాళ్ళు 2 అసలు సర్క్యులేట్ అవ్వట్లేదు. కాళ్ళు కూడా బ్లాక్ అయిపోయింది. అసలెంత ఇబ్బంది పడ్డానంటే యాక్చువల్లీ ఏంటంటే చెరువులున్నాయి. చెరువు దగ్గరికెళ్ళొచ్చేస్తే ఇక విపరీతమైనటువంటి పెయిన్స్ అన్నమాట. మా ఒక కాలేమో మా మిసెస్, ఒక కాలేమో మా బాబు ఇద్దరు కలిసి రుద్దటం. అసల ఆ నరకాన్ని నేను వర్ణించలేకపోయానన్నమాట. సో, ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే నాకు యూరిన్‌లో ప్రోటీన్ ఎళ్ళిపోతుంది. అసల ఇదొక ప్రాబ్లమ్. తర్వాత ఏంటంటే ఐ సైట్ కూడా ఒక ప్రాబ్లమ్ వచ్చేసింది. తర్వాత ఇక నాకు ఎంతసేపు ఒకటే దిగులు. నాకు ఏదైనా అయితే నా నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏంటి? నా మిసెస్ పరిస్థితి ఏంటి? అసలేం చేయాలి? ఏంటి? అన్న టైంలో దేవుడిని ఇదే ప్రార్థిస్తున్నా. నిజంగా సార్ గాడ్ గ్రేస్ దేవుడు నిజంగా ఈ ఈ క్యూర్ సెల్ అనేది నాకు గోపాల్ గారి ద్వారా నాకొచ్చింది. తర్వాత భాస్కర్‌రావు గారు, తర్వాత మేరావల్లి గారు, థాంక్స్ సార్ లయన్ ప్రసాద్ గారు. ఇది వాడానండి. ఫస్ట్ అతను చెప్పాడు నాకు. యాక్చువల్లీ ఏంటంటే అతను ఫరెవర్ ప్రొడక్ట్స్ చేసేవాడు. కార్డియా ఫిష్ ఆయిల్ అయి ఇచ్చినప్పుడు కొంచెం కాలు బెటర్ అయింది. తర్వాత ఇది కొద్దిగా చేంజ్ చేసే ప్రొడక్ట్ దొరకట్లేదు. కొద్దిగా ఇబ్బందవుతుందంటే, కొంచెం ఈ ప్రొడక్ట్ వచ్చింది కాస్త ట్రై చెయ్యి ఎలా ఉంటదన్నాడు. సరే ఇచ్చాడు కదా! అని యేసుకున్నానండి. యేసుకున్న తర్వాత కరెక్ట్‌గా 5 డేస్‌కి నాకు కాళ్ళు యూరిన్‌కెళ్తుంటే సెన్సేషన్ వచ్చేసేది. ఫస్ట్ ఆ సెన్సేషన్ తగ్గిపోయింది. కాళ్ళు మంటలొచ్చాయి. ఆ కాళ్ళు మంటలు తగ్గినియి. తర్వాత చెరువు దగ్గరికెళ్ళి 1 అవర్ జర్నీ చేసొస్తే ఇక నరకం అనమాట. అసలు ఇలా చాలా ఇబ్బంది పడేవాడిని. అసల అలాంటిది నేనక్కడి నుంచి బైక్ మీద భీమవరం ఎళ్ళొచ్చా. భీమవరం వెళ్ళొచ్చి దిగిన తర్వాత అసలు కాళ్ళు నొప్పులు రాట్ల. కాళ్ళులో అసలేంటి కాళ్ళు నొప్పులు రాట్లేదు. నేను అసలు ఇప్పుడే ఎళ్ళొచ్చినట్టు ఫ్రెష్‌గా ఫీలింగ్ కలుగుతుంది ఏంటని నేను చాలా ఆశ్చర్యపోయా. అప్పుడు నేను చూసుకుంటే అసలు వెరికో వెయిన్స్ చాలా వరకు తగ్గిపోయినియి. అంటే ఇంతింత లావున్నాయి. జస్ట్ ఒక్క 20 డేస్‌లోనే ఎక్సలెంట్ రిజల్ట్స్ సార్. అసలు నేను నడవగలుగుతున్నాను, పరిగెత్తగలుగుతున్నాను. 40 డేస్‌కొచ్చేసరికి నాకు పూర్తిగా నయమైపోయింది. బట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే యూరిన్‌లో ప్రోటీన్ అనేది ఏదైతే నేను చాలా డాక్టర్ దగ్గర ఈ 2 కాళ్ళకి దగ్గరగా రూ. 5,00,000 ఖర్చు పెట్టాను సార్. హాస్పిటల్స్ దగ్గర తిరిగి. లేజర్ ట్రీట్‌మెంట్‌కి కూడా ఎళ్దామని కూడా డిసైడ్ అయ్యా. తర్వాత ఏంటంటే ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఎక్కడికెళ్ళినా కూడా చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇదే చెప్తున్నారు. సార్ ఫస్ట్ ఇట్లాగే అంటున్నారు. తర్వాత ఎళ్ళిన కాడి నుంచి తగ్గట్లేదని. తర్వాత ఏం చేశాను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి ఆపరేషన్ చేయించుకుందామని. తర్వాత కాళ్ళు టెస్టింగ్‌లన్నీ చేశారు. చేసిన తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత చూద్దాం అన్నాడు. సరే ఈ లోపల ఒక ముగ్గురు కూర్చున్నారు. సార్ ఈయన చూస్తారా? చేస్తారంటే ఈడి బొంద 2 ఇయర్స్ అయింది ఇంతవరకు నాకు చీము తగ్గలేదు. కాలు